తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో టీడీపీ రోజురోజుకు మరింత బలపడుతోంది. వరుసగా పలువురు నాయకులు వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంటుంది. గోకవరం మండలంలో బలమైన నాయకుడిగా గుర్తింపు దక్కించుకున్న మాజీ సొసైటీ చైర్మన్ మాజీ సొసైటీ చైర్మన్ గాజింగం సత్యబాబు సుమారు 500 మంది తన అనుచరులతో వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరారు. తొలుత గోకవరం శివాలయంలో పూజలు నిర్వహించి అక్కడి నుండి భారీ ర్యాలీగా బయలుదేరారు. మార్గ మధ్యలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేవి చౌక్లో అమ్మవారిని దర్శించుకుని గోపీకృష్ణ కళ్యాణ మండపం వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సత్యబాబు పార్టీలో చేరటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కష్టపడే నాయకులకు పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. జగన్ మాయమాటలతో అందరూ మోసపోయారని, ఇకనైనా ప్రజలు మేలుకోవాలని తెలిపారు. స్థానిక శాసనసభ్యులు సొంత లాభం తప్ప ప్రజల కోసం ఆలోచించలేదని తెలిపారు. ప్రస్తుత జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జ్ ఈ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. 2 సార్లు శాసనసభ్యులుగా, ఒకసారి పార్లమెంటు సభ్యునిగా అవకాశం ఇచ్చిన ప్రజలకు శాశ్వత ప్రయోజనం కలిగే విధంగా ఈ ఒక్క ప్రాజెక్టును తీసుకురాలేకపోయారని నెహ్రూ ఎద్దేవా చేశారు. జగ్గంపేట నియోజకవర్గంకు నెహ్రూ ఏమి చేశాడనేది, ఇప్పుడున్న నాయకులు ఏం చేశారు అన్నది ప్రజలకు తెలియచేయడానికి బహిరంగ చర్చకు సిద్ధపడాలని వైసీపీ నాయకులకు నెహ్రూ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మిత్రుల బృందానికి, సత్యబాబు గారికి కానీ అలాగే వారితో వచ్చే వారందరికీ కూడా పేరు పేరున్న ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు చాలా అతి తొందరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 80 రోజుల్లో పడిపోయాం. 80 రోజుల్లో ఎన్నికలు వస్తాయి. మీ అందరి చేతికి కూడా వజ్రాయుధం వస్తుంది. ఆ ఆయుధం మరి ఎటు చూపెడతారో, మరి ఆ భస్మాసురుణ్ణి హతమారుస్తారో లేదు ఇంకా నీ మీద మాకు తీర్చుకోవాల్సింది చాలా ఉంది, ఇంకా తీర్చు అని అంటారు. మరి ఆ నిర్ణయం మీరు తీసుకోవాలి. ముఖ్యంగా ఒకసారి మాట్లాడుకునేటప్పుడు కానీ జగ్గంపేట నియోజకవర్గంలో పూర్వ వైభవం వస్తుంది అనడానికి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ జాయినింగ్. మొన్నటి రోజు గౌరవనీయులు పెద్దలు మన తమ్మన్నారు గారు, మరి తమ్మన్నారు గారితో పాటు వారి మనవులను కూడా మన పార్టీలోకి ఇవ్వడం జరిగింది. ఒక యువ శక్తిని, తరుణ్. ఈరోజు గోకవరం మండలమే యావత్తు కదిలి వచ్చిందా అన్నట్టు ఈ జాయినింగ్ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతో మనోనిపుణ్యంతో